హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మన ఫామ్లో శంషాబాద్లో ఉన్నాము, పెద్ద గోల్కొండలో. ఇక్కడ మన ఫామ్లో చాలామందికి తెలుసు, నా దగ్గర ఒక గిరావు ఉంది. ఇది చిన్నప్పటి నుంచి పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు థర్డ్ లాక్టేషన్. ఇది ముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఒక గేదె ఉంది, ఇంకొకటి ఒక జెర్సీ ఆవు ఉంది మన దగ్గర. ఇది ఇంటి కోసమే మనం పాలైతే వాడడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే ఈరోజు టీఎంఆర్ గురించి నా ఎక్స్పీరియన్స్ అనేది నేను షేర్ చేస్తాను. లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ మనం ఒక ఫామ్లో టీఎంఆర్ గురించి వీడియో తీయడం జరిగింది. నేను 3 months బ్యాక్ మన టీఎంఆర్ కంపెనీ వాళ్ళు మనకు కాంటాక్ట్ చేయడం జరిగింది. మీరు కూడా సార్ వాడండి సార్, మీ దగ్గర ఒక 100 గొర్రెలు మేకలు ఉన్నాయి, అలాగనే మీ దగ్గర గేదెలు కూడా ఆవులు కూడా ఉన్నాయి కదా, దాని మీద కూడా మీకు మంచి ఒక అవగాహన వస్తుంది, రైతులకు చెప్పొచ్చు అని 1 month వాడమన్నారు. నేను అయినా వాళ్ళకు రిక్వెస్ట్ చేసి 3 months వాడినాను. 3 months తర్వాత రిజల్ట్ అనేది మీరు చూసుకోవచ్చు. నేను ఏ దానాలు వాడను, నేను ఓపెన్ గ్రేజింగ్లో వెళ్తే నా దగ్గర ఓపెన్ గ్రేజింగ్లో వస్తాయి, తగినంత గడ్డి ఓపెన్ గ్రేజింగ్లోనే ఉంటుంది. ఇక్కడ ఎలా తింటున్నది చూడండి, ఇది చూడవచ్చు తినే విధానం. ఇది వచ్చేసి మనకు డెలివరీ అయ్యి ఒక 10 to 15 days డెలివరీ అయింది. అది వచ్చేసి మనకు అది కూడా ఒక 20 days డెలివరీ అయింది. గేదె మాత్రం ఒక 10 days అయింది డెలివరీ అయ్యి. ఈ 2 ఆవులు వచ్చేసి మనకు 5-6 లీటర్ పర్ టైంకి ఇస్తున్నాయి నా ఫామ్లో. గేదె మాత్రం 4 నుంచి 4.5 లీటర్లు. ఎక్కువ దాన ఇవ్వను, ఓన్లీ టీఎంఆర్ మీద ఇస్తాను. ఈ కెపాసిటీ ఇంతనే ఉంది, ఎందుకంటే దేశీ ఆవు 5 to 6 లీటర్స్ సరిపోతుంది. జెర్సీ నా చిన్నది ఉంది కాబట్టి ఆ విధంగా ఉంది. గేదె మాత్రం 5 లీటర్ పూటకు ఇస్తే, ఎందుకంటే ఇది మాత్రం నేను ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో కాకుండా కంపెనీ వాళ్ళు చెప్తారు 1 లీటర్కి ఆవులకి ఇంత ఇవ్వాలి, గేదెలకి ఇంత ఇవ్వాలి. నేను ఆ విధంగా యావరేజ్గా 4 kgs అనేది నేను ఆవు గేదెలకు యావరేజ్గా పెడతాను. ఆ విధంగా ఏంటంటే పాలలో నాణ్యత పెరిగింది. కండిషన్ మెయిన్గా నీళ్ళు తాగడం మంచిగా, ఇప్పుడు చలికాలం కానీ తక్కువ నీళ్ళు తాగుతాయి. ఎందుకంటే టీఎంఆర్లో మీకు అన్ని రకాల దానాలు ఉన్నాయి. దాంతోపాటు ఉప్పు తగినంత ఉప్పు కానీ, బైపాస్ ఫ్యాట్ కానీ, మినరల్ మిక్చర్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ కాల్షియం ఒకటి వాడాలి రైతులు, ఇది ఇచ్చినా కూడా. కానీ నేనైతే కాల్షియం కూడా వాడాను, అయినా కూడా చూసుకుంది. ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నా ఆవులు నా గేదెలు చూపెట్టే మీకు చెప్తున్నాను. ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ ఉంటుంది. ఆ విధంగానే తెలంగాణలో మాత్రం అక్కడ దొరుకుతుంది. ఆంధ్రాలో కూడా చాలామంది అడుగుతుంటారు, ఆంధ్రాలో ఎక్కడ దొరుకుతుంది సార్ అనేది. ఆంధ్రాలో అమలాపురంలో ఒక అవుట్లెట్ ఉంది, చిలకలూరుపేటలో ఇంకో అవుట్లెట్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి, మీరు ఇక్కడ రాజమండ్రి నుంచి కానీ శ్రీకాకుళము, అక్కడ ఆంధ్రాలో ఏ డిస్టిక్ వాళ్ళు ఆ నెంబర్లో కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న అవుట్లెట్ దగ్గర నుంచి మీకు టీఎంఆర్ అనేది పంపిస్తారు. ఆ గొర్రెలు మేకలలో కాకుండా ఆవులు గేదెలలో కూడా ఈ ఆవు చూడండి, టైంకి నీళ్లు తాగడము, టైంకి మనకు తింటే మనకు ఏ రోగాలు అనేవి ఆవులకు రావు. ఆ విధంగానే దానాలు వేరే వేరే దానాలు వాడకుండా ఒకసారి టీఎంఆర్ ట్రై చేయండి. మీరు ఒక దగ్గర 10 ఆవులు ఉంటే ఒక 4 ఆవుల మీద ట్రై చేసిన తర్వాత మీరు తీసుకోండి.